హే గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఇది మనకి అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఇదైతే నేను అమెజాన్ నుంచి అయితే గేమింగ్ హెడ్ఫోన్స్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. ఎందుకంటే నాది పాత ఎక్సా హెడ్ఫోన్స్ అనేది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో అందుకే నేను కొత్త ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. అండ్ ఇదైతే నాకు మోర్ దెన్ 50% డిస్కౌంట్కి అయితే వచ్చింది. అండ్ నేనైతే ఇది ఆల్రెడీ ఎక్సా వాడుతున్నా. ఎందుకు వాడదాం జరిగిందంటే అది మైక్ అండ్ స్పీకర్స్ అనేది అప్పుడప్పుడు కొంచెం ప్రాబ్లం వస్తుంది. నేను లైవ్లో మాట్లాడుతుంటే లైక్ బజింగ్ సౌండ్స్ అలా వస్తుంది. అండ్ అలాగే నేను టీమేట్స్తో కమ్యూనికేట్ చేసేటప్పుడు లైక్ ఆడియో వెళ్ళట్లేదు అనమాట, తీసుకోవట్లేదు, క్యాప్చర్ చేయట్లేదు నా ఆడియోని. సో అందుకే నేను ఇంకా ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది, గేమింగ్ హెడ్ఫోన్స్. ఇదైతే ఒక మంచి బ్రాండ్ నుంచి అయితే ఆర్డర్ చేసాను. ఈసారి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ప్రోడక్ట్ ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారు. మనకి ప్రోడక్ట్ సరిగ్గా ప్యాక్ చేయకపోతే ఏమవుతుందంటే మనకి చిన్న డ్యామేజ్ అయినా తర్వాత స్పీకర్స్ ఇష్యూస్ ఇస్తూ ఉంటుంది. సో అందుకే ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఇదైతే ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. అండ్ ఇదైతే నాకు హైపర్ఎక్స్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. అండ్ ఇదైతే మనకి గేమింగ్ ప్రోడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇదైతే నేను గేమర్స్ కొత్తగా చెప్పాల్సిన, నేను ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అందరికీ తెలిసిన పేరే గేమర్స్కి అయితే పక్కగా. అండ్ ఇదైతే మనకి ప్రొడక్ట్ బాక్స్ అనమాట. బాక్స్ అయితే ప్యాకింగ్ చాలా బాగుంది. రెడ్ అండ్ వైట్ థీమ్తో అయితే బ్యూటిఫుల్గా ఉంది. సో మనైతే పైన హైపర్ఎక్స్ బ్రాండింగ్ ఉంది. అండ్ మనకి ఎంఆర్పి ప్రైస్ ఉంది 4537 అని ఉంది. ఈ రేట్కి అయితే నేను ఆర్డర్ చేయలేదు. అండ్ ఇదైతే వర్త్ ఇట్ కాదు ఆ ప్రైస్కి. అండ్ పైన వీఆర్ ఆల్ గేమర్స్ అని రాసింది. సైడ్ అయితే క్లౌడ్ స్టింగర్ కోర్ అని ఉంది. కింద బ్రాండింగ్ అయితే రాస్తుంది HyperX అని. అండ్ మనకి వెనక చూసుకున్నట్టయితే కూడా వెనక కూడా HyperX అని బ్రాండింగ్ ఉంది. అండ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉంది. అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో చాలా లాంగ్వేజెస్లో అయితే రాస్తుంది దాని డీటెయిల్స్. అండ్ కింద టెక్నికల్ సపోర్ట్ అండ్ ఇన్బాక్స్ కంటెంట్స్ అని ఉంది. అండ్ మనకైతే ఇది HyperX అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్. అండ్ మనకి ఇక్కడ పక్కన HyperX అని బ్రాండింగ్ ఉంది. మనకి మోడల్ కూడా రాస్తుంది. అండ్ స్పేషల్ ఆడియో అండ్ 40mm డ్రైవర్స్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మేకర్ ఉంది. ఈ స్పేషల్ ఆడియో చాలామందికి డౌట్ ఉంది ఏంటని. ఈ స్పేషల్ ఆడియో ఏంటంటే మనకి ఆడియోని మోర్ ఎన్హాన్స్ చేసి మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒకవేళ మీరు మూవీ చూస్తున్నాం అనుకోండి, థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు చూస్తున్నప్పుడు ఫీల్ అన్నది కొంచెం ఉంటుంది, బాగుంటుంది, మంచి ఫీల్తో చూసినట్టు ఉంటుంది. మనకైతే ప్రోడక్ట్ అయితే ఇలా వచ్చింది. అండ్ మనకైతే బాక్స్ నీట్గా ఉంది. నేను కూడా బాక్స్ని ఏం డ్యామేజ్ చేయకుండా నీట్గా చేసి బ్యూటిఫుల్గా ఉంది కదా దాచుకుందాం అనుకుంటున్నాను. అండ్ మనం కూడా డ్యామేజ్ చేయకుండా అయితే అనుభవం చేద్దాం. అండ్ మోర్ ఓవర్ 2 years వారంటీతో రావడం జరుగుతుంది. నేను లెనోవో ఎక్స్ట్రా వాడాను కానీ అవేవి 2 years వారంటీ అయితే ప్రొవైడ్ చేయలేదు. నేనైతే ఇదైతే 2 years వారంటీతో అయితే వస్తుంది. సో మనకి ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ లోపల అయితే ప్రోడక్ట్ అయితే ఉంది. అండ్ మనకి ఇదే పైన ట్యాంగిల్ అనమాట. ట్యాంగిల్ అంటే ఏం లేదు కదా, మనకి ఇప్పుడు షాపింగ్ మాల్స్ వెళ్ళినప్పుడు మనకి బాక్సులు పైన హోల్డ్ చేస్తారు కదా పెట్టి, అలా హోల్డ్ చేయడానికి అయితే యూస్ అవుతుంది ట్యాంగిల్ అన్నది. అండ్ మనకి ఇది ప్రోడక్ట్ అయితే లోపల యూజర్ మాన్యువల్ అయితే రాస్తుంది. అండ్ 2 years వారంటీ అవన్నీ రాస్తుంది. అండ్ పక్కన చాలా లాంగ్వేజ్లో రాస్తుంది. ఎందుకంటే ఇన్ని లాంగ్వేజ్ రాసిందంటే HyperX అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్. సో ఇది అన్ని కంట్రీస్, చాలా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది. సో ఈ ప్రోడక్ట్ ఏ కంట్రీకి వెళ్తుందో అని వాళ్ళకి తెలీదు. సో అందుకే మనకి అప్పుడు రాసేస్తారు అనమాట. మళ్ళీ సెపరేట్గా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కటి ప్రింటింగ్ కాకుండా అన్ని కంట్రీకి కలిపి ప్రింట్ చేస్తారు. తర్వాత ఈ కంట్రీకి అయితే ఆ కంట్రీ స్టాంప్ వేస్తారు అనమాట పైన, ఎక్స్పోర్టెడ్ ఆర్ ఇంపోర్టెడ్ అని. HyperX హ్యాస్ కవర్డ్ యూ అని రాసింది. బ్యాక్ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. సో మన ఇది పక్కన పెట్టద్దు, దాంతో మనకి యూస్ లేదు. మనకైతే మెయిన్ ప్రోడక్ట్ కాకుండా ఇంకో ప్రోడక్ట్ అయితే ఉంటుంది మెయిన్, అది ఇదే 2 years వారంటీ. 2 years దీంతో ఇస్తాడు, మీకు వ్యాలిడిటీ ఇస్తాడు, DTSX హెడ్ఫోన్స్ సబ్స్క్రిప్షన్. అండ్ ఇదైతే మనకి ఎక్స్ట్రా పే అయితే ఏం అవసరం లేదు, మనకి ప్రోడక్ట్ ఫ్రీగా అయితే ఇస్తున్నాడు. అండ్ మనకి ఇది లోపల అయితే మనకి చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సిస్టమ్ రిక్వైర్మెంట్ అండ్ డీటెయిల్స్ అయితే రాస్తుంది. అండ్ మనకి అయితే ఇట్స్ కూడా చెప్పాను కదా, చాలా లాంగ్వేజ్ అయితే రాస్తుంటుంది HyperX అనేవి. అండ్ మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి స్క్రాచ్ కూడా ఉంటుంది. స్క్రాచ్ చేస్తాము, లోపల యాక్టివేషన్ కూడా ఉంటుంది. ఏం లేదు కానీ మనకి కంప్యూటర్లో DTS అనేది యాప్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసాక స్క్రాచ్ చేస్తే యాక్టివేషన్ కోడ్ వస్తుంది. యాక్టివేషన్ కోడ్ కొట్టేస్తే 2 years ఇస్తాడు అనమాట వ్యాలిడిటీతో. నేనైతే ఇది మనకి తర్వాత యూస్ ఉంటాయి కాబట్టి పక్కనే పెట్టద్దు. ఇప్పుడైతే నేను స్క్రాచ్ చేయను. మనకి ఇదైతే స్ప్లిటర్ అనమాట. స్ప్లిటర్ అయితే మనకి చాలా లెంత్ అయితే ఇచ్చారు. నేను చెప్పాను కదా ఆల్రెడీ లెనోవో ఎక్సా వాడాను, వాటికైతే చాలా ఒక 1 meter కూడా ఇవ్వలేదు. పవర్ బ్యాంక్ వైర్లా చిన్నది ఇస్తారు. ఇదైతే మాత్రం మనకి చాలా పెద్దది ఇచ్చారు వైరు. అండ్ మనకైతే ఇది ఫైనల్గా ప్రోడక్ట్ అనమాట. ప్రోడక్ట్ అయితే 2 థ్రెడ్స్ వేసి ప్యాక్ చేశారు అనమాట. లైక్
హోల్డ్ చేశాను అనమాట థ్రెడ్స్తో. ఆ థ్రెడ్స్ ఎందుకు అంటే మనకి షిప్పింగ్ చేసేటప్పుడు, మనకి డెలివరీ చేసేటప్పుడు ప్రోడక్ట్ అనేది బాక్స్ అనేది కొంచెం అవుద్ది కదా, కదులుతుంది. కదిలినప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రోడక్ట్ తగులుకొని డ్యామేజ్ అవుద్ది. సో ఆ డ్యామేజ్ అవ్వకుండా ఆ థ్రెడ్స్ అనేవి హోల్డ్ చేస్తాయి. అది థ్రెడ్స్ యూజ్. అండ్ మనకైతే ఇది ప్రోడక్ట్ ఫైనల్గా ప్రోడక్ట్ అయితే తీసేద్దాం బయటికి. అండ్ ప్రోడక్ట్ అయితే చూడడానికి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వచ్చింది. మనకి బేసిక్ కాబట్టి బేసిక్ బిల్డ్ క్వాలిటీతో ఉంటుంది. అండ్ పైన అయితే HyperX బ్రాండింగ్ ఉంది. అండ్ మనం సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ HyperX లోగో ఉంది. అండ్ మైక్ కూడా ఉంది, మనకి లెఫ్ట్ సైడ్లో ప్రొవైడ్ చేశారు మైక్. అండ్ మనకి ఇది ఫ్లెక్సిబుల్ మైక్ అనమాట. మనకి ఎటు కాంటాక్ట్ బెండ్ చేసుకోవచ్చు, బెండ్ చేస్తే అది హోల్డ్ చేసి ఉంటుంది. ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అనమాట, మనకి అటు ఇటు ఊరుకోకుండా ఉండడానికి. దాన్ని బట్టి ఏంటంటే మనం ఆడియోని ఈజీ క్యాప్చర్ చేస్తుంది ఆ మైక్. అండ్ లైక్ ఇటు సైడ్ కూడా మనకి లోగో అయితే ఉంది, బ్రాండ్ లోగో. అండ్ మనకైతే ఇది ఎక్స్పాన్షన్ అనమాట, కస్టమైజ్ చేసుకోవచ్చు. అందర్ హెడ్స్ ఒకే సైజ్ ఉంటుంది కదా, సో హెడ్ సైజ్ బట్టి మన అడ్జస్ట్మెంట్ అన్నది చేసుకోవచ్చు. మనకి ఇదైతే సాఫ్ట్ కుషన్తో రావడం జరిగింది. ఆ కుషన్ పైన మనకి ఇండికేషన్ ఇచ్చారు ఎటు సైడ్ పెట్టుకోవాలి, ఎటు సైడ్ ఇయర్ కానీ అది. సో మనకైతే ఇది మంచి కుషన్తో అయితే రావడం జరిగింది. అండ్ వైర్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదైతే మనకి కంట్రోలర్ అనమాట. ఇక్కడ ఈ కంట్రోలర్లో మనకి ఆడియో అండ్ మైక్ని కంట్రోల్ చేయొచ్చు. మనకి ఇలా రెడ్ వచ్చిందంటే మన మైక్ ఆఫ్లో ఉన్నట్టు, అండ్ బ్లాక్ ఉందంటే మైక్ ఆన్లో ఉన్నట్టు. అండ్ ఇదైతే మనకి వాల్యూమ్ అయితే అప్ అండ్ డౌన్ చేసి కంట్రోల్ చేయొచ్చు. అండ్ మనకైతే ఇది వైర్ అనమాట. వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, బల్కీగా కూడా ఉంది వైర్ అయితే. మనకి ఇది 3.5 హెడ్ఫోన్ జాక్తో రావడం జరుగుతుంది. అండ్ మనకైతే ఇది నాకైతే వచ్చిన ప్రైస్కి ఎంత అనుకుంటున్నారు, ఎవరైనా గెస్ చేయగలరా? నాకు వచ్చిన ప్రైస్ ఏంటంటే బిలో 1800కి అయితే వచ్చింది, అరౌండ్ 1800 కలా. మనకి ఇలా తలకాయ పైన కూడా కుషన్ ప్రొవైడ్ చేశారు ఫర్ మోర్ కంఫర్ట్ అనమాట. మనకి ఎక్కువసేపు వాడేటప్పుడు అది కంఫర్ట్ అనేది మెయిన్. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే ఇంతే గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.